ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్. మనీ లాండరింగ్ చట్టం కింద అరెస్టు చేసిన ఈడీ. కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన. ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తరలించిన ఈడీ అధికారులు. రేపు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్న ఈడీ. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై భర్త అనిల్ కు సమాచారం ఇచ్చిన అధికారులు. మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ అధికారుల ఫిర్యాదు. దురుసుగా ప్రవర్తించారని బంజారాహిల్స్ పిఎస్ లో ఈడీ ఫిర్యాదు. ఢిల్లీ ఈడీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు. ప్రధాన కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో మోడీ రోడ్ షో. ప్రజలకు అభివాదం చేస్తూ కొనసాగిన ప్రధాని రోడ్ షో. నాగర్ కర్నూలు జిల్లాలో రేపు బీజేపీ బహిరంగ సభ. హాజరు కానున్న ప్రధాని. ఏర్పాట్లు చేసిన బీజేపీ శ్రేణులు. రేపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల. మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్న సీఈసీ. ప్రభుత్వం తరపున ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చిన రేవంత్. మైనార్టీల అభివృద్ధికి తెలంగాణ సర్కారు కృషి చేస్తోందన్న సీఎం. కాంగ్రెస్ పాలనకు నేటితో 100 రోజులు పూర్తి. 6 హామీల్లో 5 అమలు చేసిన సర్కార్. ఆదాయ వనరుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. హాజరైన మంత్రులు దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం. 2 స్థానాలు బీఎస్పీకి కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం. ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు. పలువురు ఎస్ఐబీ అధికారులు, సిబ్బందిని విచారించిన అధికారులు. నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డికి నిరసన సెగ. సీఏఏను వెనక్కి తీసుకోవాలంటూ ముస్లింల ఆందోళన. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో గిరిజన క్యాంటీన్ ప్రారంభం. గిరిజన భవన్లో ప్రారంభించిన మంత్రి సీతక్క. ఈ నెల 20 నుంచి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందించిన ఆలయ అర్చకులు. మంచిర్యాల జిల్లాలో న్యాయం కోసం మహిళ నిరసన. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ భర్త ఇంటి ఎదుట ఆందోళన. రేపు విశాఖలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన సభ. పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, షర్మిల. వైసీపీలో చేరిన ముద్రగడ కుటుంబ సభ్యులు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. ఏపీపీఎస్సీపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. యువత జీవితాలతో ఆటలాడుతున్నారన్న బాబు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో ఫ్లెక్సీ వార్. టీడీపీ ఫ్లెక్సీలను చించిన గుర్తు తెలియని వ్యక్తులు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ సమావేశం రసాభాస. వార్డుల్లో పనులు చేయడం లేదని చైర్మన్ పై కౌన్సిలర్ల ఆగ్రహం. అనంతపురం జిల్లాలో మంచినీటి ఎద్దడి. ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ వద్ద కార్మికుల నిరసన. ఛత్తీస్గఢ్ లో వెలసిన మావోయిస్టుల పోస్టర్లు. లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని కోరిన మావోలు.